అయితే మొన్న సూపర్ మార్కెట్లో ఒక ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. వచ్చినాక ఇక సామాన్లు తీసుకునేటప్పుడు అలా భార్య ఏ సామాన్ తీసుకుందామన్నా కానీ అలా భర్తను అడుగుతుంది. చక్కెర తీసుకోవాలా, చాపత్త తీసుకోవాలా, కొబ్బరి నూనె తీసుకోవాలా, సర్పి అక్కడ తీసుకోవాలా అని ఇట్లా అన్నిటికైనా అడుగుతుంది. నేనేమనుకున్నా, అబ్బో మేము భలే ఉన్నట్టుంది, అన్నిటికల్లా భర్తను అడుగుతుంది, గ్రేటే అని అనుకున్నా. ఆయన సామాన్లన్నీ తీసుకున్నారు, బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చారు. నేనుండి గట్లెందుకు సామాన్లన్నీ ఆయనని అడిగి తీసుకుంటారు, మీరు గ్రేటే అని నేను అన్నాక ఏమన్నదో తెలుసా, ఇంట్లో ఏం సామాన్లు ఉన్నాయో ఏం లేవో నాకేం తెలుసు, మొత్తం ఆయనకే తెలుసు అన్నది. ఈయనకు ఫుల్ నవ్వొచ్చింది, కానీ నవ్వాలి అల్ల ముంగట ఏమనుకుంటారు అని. ఇక తెల్లారి ఒక ఆయననేమో అన్ని కిల కాకపోతే పావు కిలో అన్నట్టు 4 పావు కిలో ప్యాకెట్లు అట్లా తీసుకుంటుండు. ఆయనతో కౌంటర్ దగ్గరకు వచ్చినాక, అన్న గిట్లేందుకు తీసుకుంటారు సామాన్లు అన్ని, కిలో ప్యాకెటే తీసుకోవచ్చు కదా, 4 పావు కిలో ప్యాకెట్లు ఎందుకు తీసుకుంటారు అని గిట్లా అన్నట్టు. పప్పు అయినా చక్కెర అయినా అన్ని గట్లనే తీసుకున్నాడు, చిన్న చిన్నగా. అరే గట్లెందుకు తీసుకుంటారు అన్న మరి అని నేను అన్నాక, మీకేం తెలుసు, కొనటోళ్ళకి తెలుస్తుంది, అన్ని ఎంత అంతనే ఖర్చు పెడతారు, ఇంటికి పోయినాక ఎంత ఉంటే అంత కథం చేస్తారు, అందుకనే చిన్న ప్యాకెట్లు తీసుకుపోతున్నా, తాపకో ప్యాకెట్ అవుతుందని అని చెప్పిండు. అంతకుముందు ఆడోళ్ళు కాపాయం చేస్తుండే, ఇప్పుడు ఆడోళ్ళు విడిచిపెట్టి మొగోళ్ళు కాపాయం చేసే కాలం వచ్చింది కదా. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది ఇక.